గతంలోనూ ఇప్పుడు కుప్పంలో తాను ప్రారంభించిన కార్యక్రమాలనే ఏపీ వ్యాప్తంగా అమలు చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఇబ్బందులు సంక్షోభాలు వచ్చినా టీడీపీ నిలదొక్కగలిగిందన్నారు. కుప్పంలో సీఎం చంద్రబాబు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం టీడీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై క్యాడర్కు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. చరిత్రలో ఎప్పుడూ రానంత మెజార్టీ కూటమికి, టీడీపీకి వచ్చిందన్నారు. వైసీపీ ప్రతిపక్ష హోదాకు దరిదాపుల్లోకి కూడా రాలేకపోయిందన్నారు సీఎం చంద్రబాబు. ఏఐ, క్వాంటం టెక్నాలజీకి ఏపీ చిరునామాగా ఉంటుందన్నారు సీఎం చంద్రబాబు. ఈ నెలలోనే అమరావతికి మైక్రోసాఫ్ట్ సీఈఓ బిల్ గేట్స్ వస్తున్నట్లు చెప్పారు. 14 తారీఖు 15 తారీఖు బిల్ గేట్స్ కూడా అమరావతికి వస్తున్నాడు. అంటే ఇవన్నీ కూడా చూస్తే ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్రప్రదేశ్లో మైక్రోసాఫ్ట్, బిల్ గేట్స్ మనకు కొన్ని ప్రాజెక్ట్స్ హెల్ప్ చేస్తున్నాడు. గూగుల్ విశాఖపట్నంలో ఏఏ వచ్చారు, ఎన్విడియా వస్తున్నారు, ఐబిఎం అయితే ఏదైతే మన దగ్గర క్వాంటమ్ కంప్యూటర్ తీసుకొచ్చి పెట్టారు. ప్రపంచంలో ఉండే ఆల్ బిగ్ కంపెనీస్ వీఆర్ వర్కింగ్ విత్ దెమ్. ఏఐ, క్వాంటమ్ అండ్ ఆల్సో డేటా సెంటర్స్, నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్, ఎవ్రీథింగ్ ఆంధ్రప్రదేశ్ చిరునవాగా ఉంటుంది. ఆరోగ్య రంగంలో వినూత్న సేవలు తీసుకొస్తున్నామని, త్వరలో ఏఐ డాక్టర్ సేవలు వస్తాయని సీఎం చంద్రబాబు అన్నారు. కుప్పం పర్యటనలో భాగంగా అబకలదొడ్డి విలేజ్ హెల్త్ క్లినిక్ ను పరిశీలించారు. సంజీవిని పథకం ద్వారా అందుతున్న సేవలపై ఆరా తీశారు. స్థానిక ప్రజల ఆరోగ్య పరిస్థితిని సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. సంజీవిని ప్రాజెక్టు ద్వారా ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా తీసుకొచ్చి మీకు వచ్చే ఏదైనా అనారోగ్య సమస్య పైన ట్రీట్మెంట్ ఇప్పించాలనేది ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఆరోగ్యాన్ని బాగు చేయాలనే ప్రయత్నంతో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రారంభించిన ప్రాజెక్టు ఈ సంజీవని ప్రాజెక్ట్. రేపు రాబోయే రోజుల్లో ఏఐ డాక్టర్ని మీకు ఇస్తా, అది తొందరలో ఉంటుంది. ఏఐ డాక్టర్ ఉంటే మీ ఆరోగ్యాన్ని బట్టి నువ్వేం తినాలి, ఎప్పుడు తినాలి, ఏం చేయాలి, మందు వేసుకున్నావా లేదా అన్ని కూడా రిమైండ్ చేస్తూ ఉంటుంది. మీరు అడుగుతా ఉంటే చాలు, దాన్ని అది చెప్తా ఉంటుంది. కూటమిలోని పార్టీలతో కలిసి పనిచేయాలని క్యాడర్కు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కుప్పం పర్యటన ముగిశాక హెలికాప్టర్లో బెంగళూరు వెళ్లారు. సీఎంకు అధికారులు, నేతలు వీడ్కోలు పలికారు.